नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा गदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्युषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఈరోజు ఈనాటి నిత్యం భగవత్ సేవయా తరగతికి మరి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, వారి గురుదేవులైన పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపినవీర రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ శ్రీనివాస మనోహర శ్రీనివాస కరుణేశ ప్రభు, తర్వాత పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. వాళ్ళ పాదపద్మాలు అందరికీ, మరి మీకు కూడా ప్రణామాలు మీ పాదపద్మాములకు వైష్ణవులందరికీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము షష్ఠ స్కందము అధ్యాయము సంఖ్య 8, నారాయణ కవచం నామము, అధ్యాయం యొక్క నామము, శ్లోకము సంఖ్య 13. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి వ్యాధో గణేభ్యో వరుణస్య పాశాత్ ఫలేషు మాయావటు వామనోవ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి వ్యాధో గణేభ్యో వరుణస్య పాశాత్ ఫలేషు మాయావటు వామనో అవ్యాత్ త్రివిక్రమః ఖే అవతు విశ్వరూపః. ప్రతిపదార్థము: జలేషు జలమునందు, మాం నన్ను, రక్షతు రక్షించుగాక, మత్స్యమూర్తి మత్స్యరూపధారి అయిన భగవానుడు, యాదః గణేభ్యః క్రూర జలచరముల నుండి, వరుణస్య వరుణదేవుని యొక్క పాశాత్ పాశము నుండి, స్థలేషు నేలపై, మాయావటు కరుణామూర్తియగు వామనదేవుడు వామనః వామనదేవుడు, అవ్యాత్ రక్షించుగాక, త్రివిక్రమః ఎవ్వడు 3 అడుగులతో బలి మహారాజు నుండి ముల్లోకములను తీసివేసి కొనెను అట్టి త్రివిక్రముడు, హే ఆకాశమునందు
అవతు రక్షించుగాక. విశ్వరూప విశ్వరూపము. భావం మత్స్యరూపధారియగు భగవానుడు జలమునందు నన్ను వరుణుని అనుచరులకు క్రూర జలచరముల నుండి రక్షించుగాక. యోగమాయచే వామన రూపమును ధరించిన దేవదేవుడు నేలపై నన్ను రక్షించుగాక. విశ్వరూపమున ముల్లోకములను జయించిన ఆతడు నన్ను ఆకాశమున రక్షించుగాక. భాష్యం మత్స్యావతారము, వామనావతారము, విశ్వరూపముల ద్వారా జల, స్థల, ఆకాశములలో భగవద్రక్షణను ఈ మంత్రము కోరుచున్నది. ఈ నారాయణ కవచం మంత్రము దేవగురు బృహస్పతి ఎప్పుడైతే ఇంద్రుని ఎడల మరి ఖిన్నుడైపోయాడో, మరి అప్పుడు ఇంద్రుని అపరాధానికి ఆయన అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ఆ విధంగా దేవతల యొక్క ఏదైతే రాజ్యం ఉందో, మరి అష్టైశ్వర్యములు ఏవైతే ఉందో అన్ని రాజ్యలక్ష్మితో సహా మొత్తము మరి బలి చక్రవర్తి వశం అవుతుందన్నమాట. కాబట్టి స్వర్గరాజగు ఇంద్రుడు దైత్యసేనపై ఏ విధముగా విజయం సాధించాలా అనే విషయం పైన ఈ అధ్యాయము వర్ణిస్తున్నది. ఇది విష్ణు మంత్ర కవచమును కూడా వర్ణించుతున్నది, నారాయణ కవచము అని. ఈ కవచం వలన రక్షణకు పొందుటకు మనుజుడు మొదట కృషగ్రాసమును తాకి ఆచమన మంత్రములతో ఆచమనం చేసుకొనవలెను. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా చేయాలా అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నారాయణ కవచము మరి ఆ యొక్క మహత్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఈ ప్రకారంగా న్యాసం పూర్తి చేసినాక మరి ఇక శ్రీ మత్స్యావతారము అంటే మత్స్యావతారం, భగవంతుడి యొక్క మత్స్యావతారాన్ని గురించి స్మరించాలి. మరి ఆ విధంగా జలమునందు ఆయన రక్షణ మత్స్యావతారం నుంచి కలుగుగాక అనే మంత్రానికి ఉపదేశించి ఇది తర్వాత శ్రీ వామనుడు, ఈయన త్రివిక్రముడు. వామనుడు అంటే భూమి, ఆకాశము, తర్వాత జలము, ఈ మొత్తం 3 లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తన 3 అడుగుల మరి దానం అడిగి భూమి, ఆకాశము మొత్తము 2 అడుగులతోనూ మూడవ అడుగు మరి ఆయన యొక్క శిరస్సు పైన నుంచి బలి చక్రవర్తిని మరి ఉద్ధరించిన ఏదైతే ఉదంతం ఉందో శ్రీ వామన దేవుడి యొక్క వృత్తాంతము అక్కడ. కాబట్టి ఈయన త్రివిక్రముడు కాబట్టి అన్ని అంటే స్థలమునందు, జలమునందు, ఆకాశమునందును రక్షించే శక్తివంతుడు ఎవరంటే గనక వామన దేవుడు. కాబట్టి ఆ విధంగా వామన దేవుడి యొక్క స్మరణను, తర్వాత శ్రీ నరసింహస్వామి యొక్క అవతారం ఏదైతే ఉందో వాటి గురించి కూడా ఇక్కడ మరి నరసింహదేవుడు, శ్రీ వరాహస్వామి యొక్క అవతారము, మరి భూమిని రక్షించే అవతారము, హిరణ్య అక్షుడి నుంచి భూమాతను రక్షించే అవతారము, పరశురామ అవతారము. మరి ఎవరైతే మరి క్షత్రియులు అధర్మంగా ఎవరైతే ఉన్నారో వారిని దారిలో పెట్టడానికి భగవానుడే పరశురామ మూర్తి అవతారంగా వచ్చారు. ఆ విధంగా ఆ దుష్ట శిక్షణ చేశారు అనమాట, క్రమశిక్షణ నేర్పినారు క్షత్రియులకు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు యొక్క జ్యేష్ఠ సోదరుడైన శ్రీరాముడు. కాబట్టి రామచంద్రుల వారి యొక్క అవతారము. నరనారాయణులు ఎవరైతే ఉన్నారో బద్రీనారాయణులు, ఆ విధంగా నరనారాయణుల యొక్క అవతారాల గురించి దత్తాత్రేయుడు శక్త్యావేశ అవతారం. అత్రి అనసూయలకు ఈయన దత్తాత్రేయుడుగా మరి అవతరిస్తారు. కపిల భగవాను యొక్క అవతారము ఆ దేవహూతి, తర్వాత కర్దమ ప్రజాపతికి తనయులుగా మరి భగవాన్ అవతరిస్తాడు. మరి సనత్ కుమారులు అంటే బ్రహ్మ యొక్క చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి 4 ముఖముల నుంచి మానసపుత్రులు 4 వస్తారు సనత్ కుమారులు వాళ్ళు. తర్వాత హయగ్రీవుడి యొక్క అవతారము. మరి ఒక రాక్షసుడు వేదములను దొంగలించినప్పుడు మరి భగవానుడు హయము అంటే గుర్రము, హయగ్రీవ అవతారం తీసుకొని మళ్ళీ తెచ్చి బ్రహ్మకు ఆయన
అంటే ఆయనకు బ్రహ్మదేవుడికి రాత్రి పడుకునే సమయం ఉంటుంది కదా, ఆ పడుకునే సమయంలో తస్కరిస్తాడనమాట ఒక రాక్షసుడు. కాబట్టి ఆ రాక్షసుని చంపేసి హరిగ్రీవ అవతారంలో తర్వాత నారదుడి యొక్క భక్తి అవతారము. నారదుడు వచ్చేసి ఎప్పుడు నిరంతరము నారాయణ నారాయణ అని చెప్పేసి కీర్తన చేస్తుంటారు కాబట్టి భక్తుని యొక్క అవతారము. ధన్వంతరి అవతారం అంటే మరి ఏదైతే మరి దేవదానవులు వచ్చేసి మందర పర్వతాన్ని కవముగా చేసుకొని, వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకొని, మరి ఆ పాల క్షీరసాగరాన్ని మదనం చేసినప్పుడు మరి అమృతం వస్తుంది. అమృతం కోసం వాళ్ళంతా కలిసి చేస్తారు. కాబట్టి ఆ విధంగా అప్పుడు భగవానుడే ధన్వంతరి అంటే ఆ పాత్రను తీసుకొస్తాడు, ఏది అమృత భాండాన్ని. కాబట్టి ఆ అవతారము వృషభదేవుడు. మరి భరత మహారాజ్ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వృషభదేవుడు, ఆయన వృషభదేవుడి అవతారము. యజ్ఞుడు అని చెప్పేసి యజ్ఞావతారము. బలరాముడి అవతారము అంటే కృష్ణ బలరాముల అవతారము ఈ ద్వాపర యుగంలో. తర్వాత వ్యాసదేవుడి యొక్క అవతారము. వ్యాసదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే. మరి ఆ భగవంతుడు ఏదైతే శాస్త్రములు చేసి ఉన్నాయో, అంటే వేదములు ఒకటిగా ఉండేదాన్ని మరి 4 వేదములుగా విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు. వ్యాసములు అంటే ఒకటిగా ఉండేదాన్ని వ్యాసములుగా వర్గీకరించి ఆ విధంగా ఉపనిషత్తులు వేల సంఖ్యలోను, తర్వాత అష్టాదశ పురాణములు మరి మనకు ఇచ్చిన ఆ భగవంతుడి యొక్క అవతారమే వ్యాసదేవులు. తర్వాత బుద్ధావతారము. మరి ఆ బుద్ధుడంటే మరి జీవుల యొక్క జీవదయ కలిగి ఎవరైతే యజ్ఞము పేరుతో మరి పశువు యొక్క వధను చేసి మరి మాంసభక్షణకు రుచి మరిగిన వారి కోసము భగవంతుడు అవతరించి వేదములు యజ్ఞములు ఇవన్నీ స్వర్గము లేదని చెప్పేసి మరి చక్కటి మార్గంలో ఉంచడానికి బుద్ధావతారంగాను. కాబట్టి ఆ విధంగా కేశవునిగా కూడా స్మరించవచ్చు అని చెప్పేసి చెప్పే ఈ నారాయణ కవచం సంబంధించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి బృందావనధీశుడగు మరి ఆ గోవిందుడే అంటే శ్రీకృష్ణ భగవానుడే ఆధ్యాత్మిక జగత్తును ఆదిశుడైన నారాయణుడు కూడా అని కూడా తలవాలని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మధుసూదనుడు అంటే మధుకైటబుల అనే రాక్షసుని సంహరించడానికి మధుసూదన అవతారము. త్రిధాముడు తర్వాత మాధవుడు అంటే కృష్ణుడు. త్రిధాముడు, మాధవుడు, ఋషికేశుడు, పద్మనాభుడు, జనార్దనుడు, దామోదరుడు, విశ్వేశ్వరుడు, స్వయం భగవానుడు శ్రీకృష్ణునిగా స్మరించవలెను అని చెప్పేసి నారాయణ కవచం చెప్పే అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ 13వ ఇవన్నీ కాబట్టి విశ్వరూపుడు ఎవరికి బోధిస్తాడంటే ఈ నారాయణ కవచము ఆ దేవరాజైన ఇంద్రునికి బోధిస్తాడనమాట. అంటే ఎప్పుడైతే ఒకరి యొక్క విజయము వెనకాల ఉంటారంటే గనక ఖచ్చితంగా గురువు యొక్క కృప, భగవంతుడి యొక్క కృప ఉంటేనే ఏదైనా సరే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకుంటారు. షష్ఠ ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడిని మరి గురువుగా చేసుకొని చెప్పేసి మరి విష్ణువులు చెప్తారు కాబట్టి ఆ విధంగా బ్రహ్మగారు చెప్తారు కాబట్టి బ్రహ్మ చెప్పినట్టు వెళ్ళి ఆ షష్ఠ ప్రజాపతి యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆయన మరి షష్ఠ ప్రజాపతి రచన అని చెప్పేసి ఒక రాక్షస కన్య వనిత, ఆమె వాళ్ళిద్దరి యొక్క సంతానం ఎవరంటే విశ్వరూపుడు. కాబట్టి ఈయనకి రాక్షసులు మేనమామలు అవుతారనమాట. కాబట్టి ఆయన చెప్తాడు, అయ్యా నేను రాక్షసులకు మాత్రమే నేను కీడు చేయడము, తర్వాత దేవతలకు మాత్రం మేలు చేయడం అనేది నాకు ఏదైతే ఉందో మరి బ్రహ్మం సంబంధించి పరబ్రహ్మం సంబంధించి అంతా ఒకటే. కాబట్టి నేను గురువుగా నేను రాలేను అని చెప్తాను అన్నమాట, ఉండలేని చెప్తాడు. కానీ మరి బ్రహ్మగారు చెప్పినారని చెప్పినందుకు ఇంద్రుడికి నారాయణ కవచాన్ని మరి ఉపదేశిస్తాడు విశ్వరూపుడను ఆయన గురువుగా. ఆ విధంగా ఉపదేశించే క్రమములో ఈ నారాయణ కవచం గురించి ఇక్కడ చెప్తున్నారు. 13వ శ్లోకము అయిపోయింది. 14వ శ్లోకము. 14వ శ్లోకంలో హిరణ్యకశిపునికి శత్రువుగా అవతరించిన నృసింహదేవుడు అన్ని దిక్కుల యందు నన్ను రక్షించుగాక అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి నృసింహుని మహా అట్టహాసము సమస్త దిక్కులలో ప్రతిధ్వనించగా అసుర పత్నులకు గర్భస్రావమయ్యను. అట్టి భగవానుడు అరణ్యము, రణభూమి వంటి
దుర్గమ స్థానములలో దయయుంచి నాకు రక్షణము ఇచ్చుగాక అని ఈ 14 శ్లోకం చెప్పడం జరిగింది. కాబట్టి మత్స్యావతారం అంటే ఒక రాక్షసుడు మరి సముద్ర గర్భములో మరి వేదములు తస్కరించిపోయినప్పుడు మరి ఆ మత్స్యావతారం ఒకటి, తర్వాత సత్యవ్రతుడిని మరి మహాభక్తుడైన సత్యవ్రతుడిని మరి ఆయన ఈ జలప్రలయం సంభవం అంటే మహాప్రలయం సంభవించినప్పుడు జలప్రలయం నుంచి రక్షించడానికి ఆయనను రక్షించడానికి మరి మత్స్యావతారముగా వచ్చి ఒక పడవలో ఆ సత్యవ్రతుని ఇచ్చేసి రక్షించి తర్వాత ఇప్పుడు మనకు ఎవరైతే మనువు ఎవరైతే ఉన్నారో ఆ మనువుగా ఆయనే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉండే మనువు ఆ పూర్వము గత యుగ సంధి సమయం సంబంధించి ప్రళయానికి సమయంలో ఎవరైతే ఉంటారో సత్యవ్రత మునినే అనమాట. ఆ సత్యవ్రతి మహామునినే మనకు ఇక్కడ ఏది దామోదర అష్టకం నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రజమానం యశోదాభిలోలుఖాలబ్ధవమానం పరమృష్టమత్యంత్రోద్యుక్త్య గోప్య అనే కీర్తన చేసింది మరి ఆ సత్యవ్రతముని ఎవరైతే ఉన్నారో ఆయనే ఇప్పుడు మనకుండే మనువు. ఎవరు మన మనువు? ఇప్పుడు వైవస్వత మన్వంతరే వైవస్వతుడుగా మనువుగా ఇప్పుడు ఉన్నారు. ఆ వైవస్వత మను కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ విధంగా వచ్చేసి ఆ మత్స్యావతారము తీసుకున్నాడు ఆ భక్తుణ్ణి సత్యవ్రతుని రక్షించడానికి. ఆయనే మనువు కాబట్టి వైవస్వత మనువు మన మనువు ఇప్పుడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఆ భగవానుడు మరి జలము నుంచి రక్షిస్తాడు ఆయన అని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఆ విధంగా వరుణుడు యొక్క జలచరం సంబంధించి ఆ విశ్వరూపం ఏదైతే ఉందో మరి వామన విశ్వరూపం ఇది. ఆ వామన విశ్వరూపం ఏమవుతాడంటే వామనుడు వటుడు ఆకాశమంతా శరీరాన్ని తీసుకొని మళ్ళీ బలి చక్రవర్తికి 3 అడుగులు దానం అడిగి ఉంటాడు. కాబట్టి ఒక అడుగుతో మొత్తము భూమిని, 2వ అడుగుతో మొత్తం ఆకాశాన్ని ఆక్రమించేసి ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు అనమాట బలి మహారాజుని. ఎవరు బలి మహారాజు ఎవరంటే ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఇక నాయన నా తలపైన పెట్టండి అని చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగా ఆయన ఉద్ధరిస్తాడు. అక్కడ ఇప్పుడు సుతల లోకానికి ఆయన అక్కడ ఉంచేసి ఆయన కాపరిగా ఉన్నాడు. ఎవరు? కృష్ణుడే. ఎవరికి? ఆ బలి మహారాజు అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ రాబోయే రాబోయే ఇంద్రుడు ఎవరంటే గనక ఆయనే బలి మహారాజును. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే పుండరీక ఇంద్రుడు, ఇప్పుడుండే పుండరీకుడు ఇంద్రపదేవది పుండరీకుడు అని ఆయన ఇప్పుడు పురంధరుడు పురంధరాభ్యం నమః అంటారు కదా. కాబట్టి పురంధరుడు అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఇంద్రుడుగా ఇంద్ర పదవి తీసుకున్నాడు. కాబట్టి రాబోయే యుగానికి సంబంధించి ఎవరు ఇంద్రుడు అంటే గనక బలి మహారాజు అవుతాడు. కాబట్టి అక్కడ ఆయన్ని చూసుకుంటాడు, భద్రంగా చూసుకుంటున్నాడు. అక్కడ ఆయన రక్షించినాడు బలి మహారాజును. కాబట్టి విశ్వరూపం తీసుకొని రక్షించాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు వామన అవతారం గురించి. కాబట్టి విశ్వరూపం దానికి సంబంధించినది. ఆ విధంగా వచ్చేసి రక్షించుగాక నన్ను అని చెప్పేసి ఈ మంత్రం ఈ విధంగా చెప్పాలని చెప్పేసి నేర్పిస్తున్నాడు. ఎవరికి? ఇంద్రుడికి. కాబట్టి ఇప్పుడు ఉండే ఇంద్రుడు ఎవరు? ఇప్పుడు ఇంద్రుడు ఉండేది ఎవరు? పురంధర ఆయన పేరు. కాబట్టి ఆయనకి చెప్పినాడు అనమాట. కాబట్టి హిరణ్యకశిపునికి శత్రువుగా అవతరించిన నరసింహదేవుడు ఎందుకు హిరణ్యకశిపుడి శత్రువు అయినాడు అంటే తన కుమారుడు అయిన ప్రహ్లాదుణ్ణి మరి హరినామం చెప్తుంటే నారాయణ నారాయణ చెప్తూ ఉంటే కనుక నారాయణుడు హరి నాకు శత్రువు, ఆ శత్రువు నామం స్మరించవద్దని చెప్పేసి మరి నానా హింసలు పెడతాడు. కన్న కొడుకని చూడకుండా కూడా అన్ని విధాలుగా చంపే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక చివరకు ఆయన కోపం వచ్చేస్తుంది. కృష్ణుడి యొక్క మరి ఆనంద స్వరూపము అంటే కృష్ణుడి యొక్క సచ్చిత్ ఆనంద విగ్రహము ద్విభుజ శ్యామసుందర రూపము. ఆయనకు గనక కోపం వస్తే గనక ఎట్లుంటాడంటే నరసింహదేవుడిగా వచ్చేస్తాడు అంతే. కాబట్టి ఆ విధంగా ఉగ్ర నరసింహస్వామిగా వచ్చేసి మరి ఆ విధంగా చిన్న పురుగును పట్టుకున్నట్టు పట్టుకొని ఆ హిరణ్యకశ్యపుణ్ణి తునాతునగలుగా శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల ప్రభుపాద్కి జై.
శ్రీ గురుదేవ్ కి జై నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. కాబట్టి ఆ విధంగా ఒక పురుగును ఏ విధంగా అయితే ఆ పురుగు యొక్క రెక్కలు, కాళ్ళు, చేతులు ఆ విధంగా ఏ విధంగా అయితే తునాతునకలు చేస్తారో ఆ విధంగా చేసి గుండెను ఆ ఈ విధంగా ప్రేగులను, ఊపిరితిత్తులను తునాతునకలు చేసి పెట్టేస్తారనమాట. అంతా ఉగ్రంగా వచ్చేసి మరి మహా అట్టహాసం చేస్తాడు. ఆ అట్టహాసానికి సంబంధించి సమస్త దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ మరి అందరూ భయకంపితులైపోయి ఆ సమయంలో ఆ ప్రతిధ్వని యొక్క శబ్దానికి అసురుల యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో అంటే రాక్షసుల యొక్క పత్నుల యొక్క గర్భవతులుగా ఉండే వాళ్ళ గర్భస్రావం జరిగింది అని చెప్పి. అంటే ఏమి, భగవంతుడు వచ్చేసి నరసింహదేవుడు వచ్చేసి మరి దుష్ట శిక్షణకు సంబంధించిన అవతారం కాబట్టి ఆ విధంగా వాళ్లకు గర్భస్రావం అయ్యిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అట్టి సుఖదేవ గోస్వామి ఇవన్నీ ఎవరు చెప్తున్నా అంటే పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు అనమాట. మరి ఇంద్రుడికి ఎందుకు ఆ విధంగా గతి పట్టింది, ఎవరు ఉద్ధరించారు, ఎందుకు గురువు పట్ల ఆయనకు ఆ విధంగా గురువు పట్ల మనము ఒకరు ఎట్లా వినయం ఉండాలి కాబట్టి వారిని తద్విద్య ప్రణిపాతైన పరిపర్శన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని చెప్పారు కాబట్టి గీతలో శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి గురువు పట్ల వినయంగా ఉండాల. ఒకరు అంటే దేవతల యొక్క రాజే ఉండొచ్చు గాక, ఆయన మరి స్వర్గానికి రాజే ఉండొచ్చు గాక, ఆయన కూడా ఎవరి పట్ల విధేయతగా ఉండాలి, గురువు పట్ల ఉండాలి. కాబట్టి గురువు పట్ల భగవంతుడి పట్ల వినయంగా ఉండాలా. లేనప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఎందుకు ఆ విధంగా జరిగిందని చెప్పి పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తాడనమాట సుఖదేవ్ గోస్వామికి. అప్పుడు చెప్పిన విషయాన్ని ఏమని చెప్తున్నాడు ఇక్కడ, అట్టి భగవానుడు అరణ్యము, రణభూమి వంటి దుర్గమ స్థానములలో దయ ఉంచి నాకు రక్షణము కలిగించుగాక. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు, అరణ్యము దుర్గముల నుంచి రక్షణ కలిగించాలని చెప్తున్నారు అనమాట. ఎవరు? నరసింహస్వామి కల్పిస్తాడు ఇవన్నీ. కాబట్టి అడవిలో కావచ్చు, కొండ కోనలో కావచ్చు, ఎటువంటి దుర్భేద్యముల స్థానంలో కావచ్చు రక్షణ కలిగించే శక్తి ఎవరికి ఉందంటే అక్కడంతా ఉండేవాళ్ళు ఎవరంటే నరసింహ భగవానుడే. కాబట్టి రణభూమి కూడా అంతే, అరణ్యము అంతే, దుర్గమ స్థానంలో కూడా దయించి నాకు రక్షణ కల్పించని చెప్పేసి శ్లోకం అది. ఇక ఇది 14వ శ్లోకము. ఇక 15వ శ్లోకం. అవినాశీయగు భగవానుడు యజ్ఞముల ద్వారా నిరూపింపబడుచు యజ్ఞేశ్వరుడని పిలువబడును. కాబట్టి అక్కడ అవినాశుడు ఎవరంటే భగవానుడు, నాశము లేనివాడు. కాబట్టి యజ్ఞముల ద్వారా నిర్వహించబడుచు యజ్ఞేశ్వరుడని పిలువబడును. కాబట్టి యజ్ఞము యొక్క భోక్త ఎవరు? భోక్తారం యజ్ఞతపథం సర్వలోక మహేశ్వరం చెప్పినాడు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మీకు శాంతి కావాలా అయితే ఈ 3 విషయాలు తెలుసుకున్నాడు. జ్ఞానం కలిగి ఉండంటాడు. ఏ 3 విషయాల పట్ల జ్ఞానం కలిగి ఉంటే నీకు శాంతి వస్తుంది అంటే భోక్తారం యజ్ఞతపసం, యజ్ఞము, తపస్సు, వ్రతములు, పూజలు, వీటికన్నిటికీ భోక్త ఎవరంటే ఎవరి గురించి చేయాలంటే, ఎవరికి సమర్పణం చేయాలంటే మరి రాజసయాగం చేసిన తర్వాత ధర్మరాజు ఎవరికి మరి ఆతిథ్యం ఎవరికి దానికి అధ్యక్షులుగా చేసినారంటే కృష్ణుడికే, ఎందుకంటే ఆయన భోక్త కాబట్టి. కాబట్టి ఆ విధంగా ఈ విషయం తెలిసి ఉండాలని చెప్పినాడు. కాబట్టి అవినాశి ఆయన భగవంతుడు. కాబట్టి యజ్ఞముల ద్వారా నిర్వహించబడుచు యజ్ఞేశ్వరుడు అని పిలువబడేను. యజ్ఞేశ్వరుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి వరాహ అవతారమున ఆ దేవదేవుడు ధరణిని విశ్వం యొక్క అడుగు భాగము నుండి ఉద్ధరించి తన తీక్షణములకు దంతములపై ఉంచెను. ఇక హిరణ్య కశ్యపుడి యొక్క తమ్ముడున్నాడు, హిరణ్యాక్షుడు. అంటే ఇతను చాలా బలవంతుడు. ఈయన కూడా అన్ని లోకాల్లో తిరిగేసి నాతో యుద్ధం ఎవరు చేస్తారు రండి అని చెప్పేసి పిలుస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా పిలిచే క్రమములో ఒకనొక నాడు మరి ఈ వరుణ దేవుడి దగ్గర వెళ్తాడు, వరుణుడి దగ్గర వెళ్తాడు. ఎవరు? ఈ సముద్ర జలాధిపతి ఎవరైనా, సముద్రాల యొక్క రాజు ఎవరంటే వరుణుడు. వరుణ దగ్గర వెళ్తాడు. ఆయన వయసులో అందరికంటే పెద్ద ఆయన. కాబట్టి ఆయన బలవంతుడే. కానీ ఇతను ఎవరు? హిరణ్య అక్షుడు ఏంటి? బలము కలిగిన వాడు, కానీ వయస్సు వచ్చేసి మధ్య వయస్కుడు అనమాట. కాబట్టి నాయన నీకు తగిన వారు వరహస్వామి అక్కడ ఉన్నాడు, నువ్వు భూమిని పడేసేసినాడు అన్నాడు. ఎక్కడికి? రసాతలములో పడేసినాడు. కాబట్టి రసాతలంలో పడేసేసిన ఆ భూమిని
మరి రక్షించడానికి భగవానుడు అవతరిస్తాడు. ఎవరు? వరహస్వామి అవతారం, యజ్ఞ వరహస్వామి అవతారం. ఆ అవతారంలో వచ్చేసి ఆ దేవదేవుడు వచ్చేసి ఏం చేసినాడు అంటే ఆ హిరణ్య అక్షుణ్ణితో యుద్ధం చేసి వాడిని కదా ఏం చేసినాడు, అక్కడ ఉద్ధరించి అంటే వైకుంఠానికి పంపించేసి యుద్ధంలోన చంపేసి ధరణి మాతని మరి అక్కడ ఉండే ఆ రసాతలంలో నుంచి తన కూరలు ఉంటాయి కదా, దంతాలు వేడైన వాడిగా పొడవుగా ఉండే దంతాల పైన భూమిని తీసుకొస్తాడు. ఆ సముద్ర స్నానము ఆ కారణ జలాల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు అనమాట. కాబట్టి ఆ గర్భోదక జలాల నుంచి బయటికి తీసుకొస్తాడు భగవంతుడు అని చెప్తాడనమాట. కాబట్టి ఆ విధంగా ఉద్ధరించినాడు ఎవరి భూమి ధరణిని, భూమాతని. కాబట్టి ఈ భూలోకాన్ని శిక్షణములకు దంతములపై ఉంచెను. అట్టి భగవానుడు మార్గ మధ్యమున నన్ను దుష్టుల నుండి కాపాడుగాక. కాబట్టి ఈ విశ్వమునందు ఎక్కడైనా ఉండుగాక నన్ను రక్షించాలి. ఎవరు? ఈ విశ్వం యొక్క అడుగు భాగంలోన పడేసిన భూమిని రక్షించడానికి వరహస్వామి యొక్క అవతారం తీసుకున్నాడు భగవంతుడు కదా. అక్కడ కూడా రక్షణ కల్పించేవారు ఎవరంటే గనక వరహస్వామి. కాబట్టి మార్గ మధ్యములో నన్ను ఆ దుష్టుల నుండి ఎవరైనా ఉంటా గనక, ఎటువంటి హిరణ్యాక్షులు లాంటి దుష్టులు ఎవరైతే ఉంటే గనక వాళ్ళ నుంచి నన్ను రక్షించుగాక అని చెప్పేసి ప్రార్థన చేసే విధమును ఇక్కడ చెప్పినాడు. అలాగే పరశురాముడు గిరి శిఖరములందు భరతాగ్రజుడగు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ప్రవాసమునందు నన్ను రక్షించుగాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, కాబట్టి పరశురాముడు ఎక్కడుంటాడంటే గిరి శిఖరం ఉంటాడు. అక్కడ పరశురాముడు ఎక్కడ ఉంటాడు? తపస్సు చేస్తుంటాడు. ఎప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? పరశురాముడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తూ ఎప్పుడు ఆ కొండ పైన ఉంటాడు, గిరి శిఖరాల పైన ఉంటాడు ఆయన పరశురాముడు ఎప్పుడు. కాబట్టి తపస్సు మహేంద్రగిరి ఆయన చేసేది, తపస్సు చేసేది. ఆ విధంగా వచ్చేసి ఆ గిరి శిఖరాల పైనే ఉంటాడు. కాబట్టి అటువంటి గిరి శిఖరాలలో నన్ను రక్షించే బాధ్యత ఎవరిది అంటే పరశురాముడు దేవుడు భగవంతుడి యొక్క అవతారమైన పరశురాముడిది అని చెప్తాడు అనమాట. ఆ విధంగా వచ్చేసి భరతుడి యొక్క అగ్రజుడు ఎవరు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అగ్రజుడు ఎవరు? అందరికంటే పెద్దవాడు ఎవరు అంటే శ్రీరాముడు కదా. శ్రీరాముడు రఘుకుల తిలకుడు, ఇక్ష్వాక వంశుడు కదా. ఆయన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ప్రవాసమునందు ఉన్నాడు. ప్రవాసానికి పోయినాడు కదా. వీళ్ళంతా ఎవరు? అరణ్యవాసం అంటే వనవాసం పోవాలని చెప్పినా కదా, కైకేయి చెప్పింది కదా, దశరథ మహారాజు అడిగింది కదా. కాబట్టి లక్ష్మణుడుగా మరి రాముడు ఇద్దరు కలిసి అక్కడ తిరుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ అరణ్యములందు. కాబట్టి ఆ ప్రవాసం అంటే ఏమి? అరణ్యము, దండకారణ్యము. ఇటువంటి అరణ్యాలన్నింటినీ ఏవైతే ఉందో అక్కడంతా ఉండే వాళ్ళు రామచంద్రులు రామలక్ష్మణులు మమ్మల్ని రక్షించిన ప్రవాసం నందు అంటే ఆ భయంకరమైన ఆ దండకారణ్యమునందు అటువంటి ఘోరమైన అరణ్యములందు నన్ను రక్షించుగాక అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాదులు దీనికి భాష్యం చెప్తున్నారు. పరశురాముడు జమదగ్నికి తర్వాత రేణుకామాతకి ఈయన భగవంతుడు పరశురాముడుగా అవతరిస్తాడనమాట. కాబట్టి జమదగ్ని రేణుకామాత వాళ్ళకు అవతరిస్తాడు. మరి అత్రి అనుషేక ఎవరంటే ఎవరు? 3 ముఖాలు కలిగిన దత్తాత్రేయులు అవతరిస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరశురాముని గురించి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి జామదగ్ని అంటాడు అంటే జమదగ్ని యొక్క పుత్రుడు కాబట్టి వసుదేవ తనయుడిని వాసుదేవ అని కృష్ణుడు ఎట్లయితే అంటామో ఇతనికి జామదగ్ని అని చెప్పి అన్నాడు. కాబట్టి పరశురాముడు తర్వాత శ్రీరామచంద్రుడు బలరాముడు అనుచు రాముళ్ళు ఎంతమంది అంటే 3. రాముళ్ళు ఎంతమంది? 3. ఒక రాముడు ఎవరు? పరశురాముడు. రెండవ రాముడు ఎవరు? శ్రీరామచంద్రుడు. తర్వాత 3వ రాముడు ఎవరు? కృష్ణుడి అన్న బలరాముడు. కాబట్టి ఆ విధంగా రామ 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 ఈ 3 రాములు అనమాట. ఆ విధంగా రామో అద్రి కూటేశ్వధ అను ఈ శ్లోకమునందరి పదము పరశురాముని సూచిస్తుంది.
కాబట్టి ఆ ఆ అద్రి అంటే పర్వతాలు, పర్వతాల పైన ఉండే రాముడు ఎవరంటే గనక ఎవరు? పరశురాముడు. మరి ప్రవాసం నందు ఉండే రాముడు అంటే ఎవరంటే గనక శ్రీరాముడు. కాబట్టి భరతుడి యొక్క అగ్రజుడు. కాబట్టి ఆ విధంగా భరత లక్ష్మణ యొక్క సోదరుడైన శ్రీరాముడు గురించి సూచిస్తుంది అని చెప్పేసి ఈ శ్లోకం నందు చెప్పడం జరిగింది. వీళ్ళు మమ్మల్ని రక్షించుగాక అని చెప్పేసి 15 శ్లోకంలో నందు చెప్పినారు. తర్వాత ఇక 16 శ్లోకం నందు విశ్వరూపుడు మరి తన శిష్యుడైన దేవరాజైన మరి ఆ ఇంద్రుడికి చెప్పిన శ్లోకము, ఆ శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆ మిథ్యా అధర్మమును అనవసరముగా అనుసరించచ్చు మూర్ఖత్వము వలన కర్తవ్యచ్యుతుడ అగుట నుండి నారాయణుడు నన్ను కాపాడుగాక. నరరూపుడగు భగవానుడు నన్ను అనవసరమగు గర్వం నుండి రక్షించుగాక. భక్తి యోగ నిర్వహణమున నేను పతనము చెందుకుంటున్నట్లు యోగ నాథుడగు దత్తాత్రేయుడు కాపాడుగాక. గుణేశుడగు కపిల భగవానుడు కామ్యకర్మ బంధము నుండి నన్ను రక్షించుగాక. చూడండి, ఇక్కడ భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్తున్నారు. మరి నారాయణుడు చ్యుతి లేనివాడు, అచ్యుతుడు. ఎవరు? అచ్యుతుడు. కాబట్టి కర్తవ్యచ్యుతి చెందకుండా రక్షించే వాళ్ళు ఎవరంటే గనక అచ్యుతుడు. అంటే ఎవరు? నారాయణుడు. కాబట్టి మిథ్యా అధర్మాలు అంటే ఏమి? ధర్మము కానివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే మిథ్యాధర్మాలు అంటారు. కాబట్టి మిథ్యాధర్మమును అనవసరంగా అనుసరించుచు, ఇప్పుడు చాలా మంది వచ్చేసి ధర్మం అంటే ఏంటి? ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. కాబట్టి భగవంతుడు చెప్పినది ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏదైతే గీతలో ఉందో అది ధర్మం, అంతే కదా. ఆ ధర్మం ప్రకారంగానే మనము జీవించాలా, జీవనం గడపాలా. ఆ విధంగా మనము ఆరంభ భక్తులైపోయి ఒక గురువు యొక్క నిర్దేశంలో జీవితం కడదేర్చుకోవాలా. ఆ విధంగా చేయకపోతే గనక అదంతా మిథ్యాధర్మం అవుతుంది అనమాట. వేరు ఎవరెవరు అంటే 4 మరి ఆ ప్రామాణికమైన పరంపరలు ఉన్నాయి, గురు పరంపరలు. కాబట్టి ఆ 4 రకములైన గురు పరంపరలు ఉన్నాయి. ఆ విధంగా వచ్చేసి మధ్వ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయము, తర్వాత రుద్ర సంప్రదాయము, 4 సంప్రదాయాలు. ఈ 4 సంప్రదాయాలలో ఉండే గురువుల యొక్క గురు పరంపరలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ఆశ్రయించాలి. అట్లా కాకుండా వేరే వాళ్ళని గురువుగా చేసుకోవడం అనేది దేంతో పోల్చినారు ఇక్కడ అంటే మిథ్యా అధర్మాలు. మిథ్య అంటే లేనివి. మిథ్య అంటే ఏమి? లేనివి. మిథ్యా అహంకారము, లేని అహంకారం ఉందా? లేదండి. కాబట్టి ఆ విధంగా అంత మిథ్య అంటే అంత మాయ అనమాట. కాబట్టి ఈ మాయలో పడిన వాళ్ళు మిథ్యని ఎక్కువగా అంటే లేని వాటిని ఎక్కువగా నమ్ముతారనమాట. లేని ధర్మాన్ని అంటే అధర్మము, ధర్మం కాని దాన్ని అధర్మం. కాబట్టి మిథ్యా అధర్మమును అనవసరంగా అనుసరించుతూ ఉంటారు. వాళ్ళంతా ఎవరంటే అది మూర్ఖులు వాళ్ళు. కాబట్టి మూర్ఖత్వం వలన వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏమి? కృష్ణ సేవ. కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణ సేవ చేయాలనేది వాళ్ళ కర్తవ్యము. అటువంటిది వదిలేసి కర్తవ్యచ్యుతులు అవుతారు. అంటే చేయవలసిన పని చేయకుండా పనికిరాని పని చేసేదాన్ని కర్తవ్యచ్యుతుడగుట నుండి నన్ను నారాయణుడు రక్షించుగాక అని ఇక్కడ ప్రార్థించాలని చెప్పేసి నేర్పుతున్నాడు ఇంద్రుడికి. ఎవరు? విశ్వరూపుడు అనే గురువు. కాబట్టి నరరూపుడగు భగవానుడు ఎవరు చెప్పండి? నరరూపంలో ఉండేవాళ్ళు ఎవరు? కృష్ణ భగవానుడు ఎవరు? నరనారాయణులు. బద్రికావనంలో ఎవరుంటారు? బద్రీనారాయణుడు కదా, ఆయనే నరనారాయణుడు అంటే. కాబట్టి నరరూపము నుండి భగవానుడు నన్ను అనవసరము గర్వం నుండి రక్షించుగాక. అనవసరమైన గర్వము. ఒకసారి ఎవరు వస్తారు? ఒక తపస్సు చేస్తా ఉంటే ఇంద్రుడు పంపిస్తారనమాట. ఎవరిని? దేవలోకంలో ఉండే రంభ కదా,
తర్వాత ఇంకెవరు, మేనక, ఇంకా ఉన్నారు కొంతమంది ఉన్నారు, త్రిలోత్తమ అని ఉన్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆమె వచ్చిందనమాట. ఎవరు వచ్చింది? రంభ వచ్చిందనమాట. వచ్చి నాకంటే అంతగత ఎవరు లేదని చెప్పేసి నృత్యం చేయడానికి ప్రారంభించింది. అప్పుడు ఇక్కడ ఎవరు? నారాయణుడు తపస్సు చేస్తున్నారు అక్కడ కూర్చొని బద్రికావనంలోన. అప్పుడు ఆయన తొడ నుంచి ఆమె కంటే అందమైన ఒక స్త్రీని సృష్టించినాడు. ఆమెనే ఊర్వశి. ఇంద్రుడికి చెప్పినాడు కదా, నువ్వేంటి పంపేది, నీకంటే అందమైన నేను తలుచుకుంటే, అంటే ఆయన తొడల నుంచి వచ్చినాడు ఆమె, కాబట్టి ఊర్వశి ఆమె పేరు. కాబట్టి ఆ విధంగా ఎవరు? నారాయణుడు. ఆయన ఎవరు? నరనారాయణులో నారాయణ స్వరూపుడు నారాయణుడు. ఆ నారాయణుడు నరరూపముడకు నారాయణుడు ఎవరైతే ఉన్నాడో, ఏమి నరనారాయణుడు, ఆయన నన్ను రక్షించుగాక, నన్ను గర్వం లేకుండా చేయుగాక అని చెప్పి ప్రార్థించాడు. అంటే ఆయన గర్వం ఉంది అంటే లేదు, ఆయన గర్వం లేదు. గర్వభంగాన్ని చేసినాడు ఇంద్రుడికి. కాబట్టి భక్తి యోగ నిర్వహణమున నేను పతనము చెందకుండానట్లు యోగనాథుడు దత్తాత్రేయుడు కదా గురువు ఆయన. కాబట్టి ఏ విధంగా మనము యోగమునందు ఉండాలా, కాబట్టి యోగనాథుడు భగవంతుడి యొక్క యోగము భక్తి యోగమునందు ఉండాలని చెప్పేసి ఎవరిని పట్టుకుంటే గట్టిగా మనము ఆ యోగంలో నిలిచిపోతామంటే దత్తాత్రేయ భగవానుడిని పట్టుకుంటే ఆయన భక్తి యోగం యొక్క నిర్వహణ మనం చక్కగా నిర్వహించేటట్టు మనకు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దత్తాత్రేయుని మనము ఆయన భక్తిని ఇవ్వమని చెప్పేసి, భక్తి యోగం నందు నిలిచేటట్టు నన్ను రక్షించు నాయనా అని చెప్పేసి మనము భగవంతుని కోరాలా అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా పతనం చెందుకుంటా చేసే యోగనాథుడు ఎవరయ్యా అంటే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు ఎవరు? అత్రి అనసూయ యొక్క కుమారుడు. ఆ విధంగా ఇక్కడ వాళ్ళని ప్రార్థించండి అని చెప్తున్నారు. కాబట్టి తర్వాత సుగుణేశుడు, గుణేశుడు, గుణములకు ఈశుడు, అన్ని గుణములు కలిగిన వాడు ఎవరంటే కపిల భగవానుడు. ఎవరి కపిల భగవానుడు? కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క సంతానం ఈయన కదా. 9 మంది ఆడపిల్లల తర్వాత పదవ పుత్రుడుగా దేవహూతి కొడుతున్నమాట. కర్దమ ప్రజాపతి కొడుతుంది, అయ్యా మీరేమో వెళ్ళిపోతారండి, మీ పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించినారు, వాళ్ళు మొగుడింటికి వెళ్ళిపోయినారు, మరి మీరు అరణ్యానికి పోతారు, నన్ను చూసుకునేవారు ఎవరు చెప్పు అని చెప్పి భర్తతో అడిగితే గనక 10వ సంతానంగా భగవానుడు చెప్పిటాడనమాట. ఆయన కర్దముడు తపస్సు చేసినప్పుడు ఆయనకి వరం ఇచ్చినప్పుడు చెప్పినాడనమాట, నువ్వు ఎంతో ప్రీతితో నాకు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినావు, చిన్న వరం కోరుకున్నావు. నువ్వు ఏం వరం కోరుకున్నాడు? ఆయన మంచి భార్య కావాలి నాకు అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు ఆ విష్ణు యొక్క కంటిలో నీళ్ళు వచ్చినాయి ఆయన పైన వాత్సల్యంతో అనమాట. ఇంత చిన్న కోతావా, ఇంత పెద్ద ఘోరమైన తపస్సు చేసి అని చెప్పేసి వాత్సల్యం కలిగింది. కాబట్టి నీకు కొడుకుగా నేను పుడతా అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు నీకు మంచి భార్య కాదు, నేను కూడా నీకు కొడుకుగా పుడతాను, నాకు అంత ఆనందం కలిగే విధంగా తపస్సు చేస్తావు నాయన నీవు అని చెప్పి కర్దమ ప్రజాపతి అని చెప్పి ప్రజాపతి చేసినాడు అనమాట ఆయన భగవానుడు. కాబట్టి ఆ అవతారంలో ఉండే ఆ కపిల భగవానుడే వచ్చేసి ఇక్కడ మరి సాంఖ్యయోగ శాస్త్రం సంబంధించి ఆయన చక్కగా వివరిస్తాడు. కాబట్టి ఇదంతా మాయ తల్లి అని చెప్తాడు అనమాట చివరికి. నాయన నువ్వు తప చేయడానికి పోతే నేనేం కావాలి చెప్పు అంటే, అమ్మ ఇదంతా మాయ అని చెప్తాడు అనమాట. కాబట్టి అందరూ భక్తులే కావాలి, భక్తి యోగంలో ఉండాలి, నువ్వు నారాయణుని పట్టుకో అని చెప్పి సేవించని చెప్తాడు. అమ్మకు చెప్తారు. ఎవరికి? దేవవతి మాతకి. కాబట్టి ఆ విధంగా దత్తాత్రేయుడు ఎవరంటే యోగము భక్తి యోగం నిలవడానికి ఆయన్ని పట్టుకోవాలి. ఆ విధంగా మరి గుణములు కామ్యకర్మ బంధము నుంచి తప్పించుకునే శక్తి ఎవరు ఇస్తారంటే కామ్యకర్మలు అంటే ఏమి? కోరికలతో మనం ఏదైనా కర్మ చేస్తే కనుక బందీలైపోతాం, త్రిగుణాలకు లోనైపోతాం. కాబట్టి ఆ కామ్యకర్మ కాకుండా నిష్కామ కర్మ చేయాలా. ఎట్టి సేవ చేయాలా? భగవంతుడికి కృష్ణ చైతన్యముతో ప్రేమతో భక్తితో మళ్ళీ ఎటువంటి కోరిక లేకుండా చేసే సేవ నిష్కామ సేవ చేయాలా. ఆ నిష్కామ కర్మ ఎప్పుడైతే చైతన్యంతో కృష్ణుడు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చెప్పి ఎప్పుడైతే చెప్తామో మనము చెప్పాడు కదా,
కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్బహు మాతే సంగోస్త్వ కర్మ అని చెప్పినాడు. నాయన నీకు అర్జున నీకు కర్మలు చేసే హక్కు మాత్రమే అధికారం ఉంది, అది హక్కు మాత్రమే ఉంది, అంతేగాని ఏమి ఆ కర్మ ఫలాలు నాకే కావాలా అని చెప్పేసి అధికారం నీకు లేదు. నీవు గనక పట్టుబడి మొండిగా నాకే కావాలనుకున్నావు అనుకో కర్మబంధులు చిక్కుకుంటావు నీవు అంటావు అనమాట. నాకే సమర్పణం చేయి అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడి సమర్పణ చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. ఏమవుతుంది? కాబట్టి అటువంటి కామ్య కర్మ బంధము ఏదైతే ఉందో దాని నుంచి నన్ను రక్షించు నాయన అని చెప్పేసి ఎవరిని అడగాల? మనము కపిల భగవాన్ని అడగాల. ఆయన యోగం, ఆయన గొప్ప యోగి. ఆయన కూడా కర్మ ఏది సాంఖ్యయోగంను బోధించినాడు తల్లికి. కాబట్టి ఆ విధంగా చేశారు 16వ శ్లోకం నందు. ఇక 17వ శ్లోకము, సనత్ కుమారుడు నన్ను కామవాంఛనుని రక్షించుగాక. ఏదేని మంగళ కార్యమును ఆరంభించినప్పుడు దేవదేవుని వందనమును నిర్లక్ష్యపరచడి అపరాధిని కాకుండా హయగ్రీవుడు నన్ను కాపాడుగాక. శ్రీ విగ్రహారాధన ఎందలి అపరాధముల నుండి దేవర్షి నారదుడు అశేషమగు నరకములలో పడకుండా కూర్మ భగవానుడు నన్ను రక్షించుగాక. ఇది 17వ శ్లోకం చూడండి. సనత్ కుమారుడు అంటే ఎవరు? బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఉన్నాయి కృష్ణ? బ్రహ్మకి ఎన్ని ముఖాలు? చతుర్ముఖ బ్రహ్మ మన బ్రహ్మకు. సనత్ కుమారులు 4 ఉన్నారనమాట. కాబట్టి ఆ సనత్ కుమారులు కామవాంఛను రక్షిస్తారు. ఎందుకంటే వీళ్ళు నిరాకార బ్రహ్మమును ఉపాసించిన వాళ్ళు. మొదట నిరాకార బ్రహ్మం అంటే మరి వాళ్ళకు ఆ కోరికలు ఉండవు. కాబట్టి కామవాంఛ నుంచి వాళ్ళు బాగా అకామ కర్మలు చేసేవాళ్ళు వాళ్ళంతా. కాబట్టి ఆ విధంగా సనత్ కుమారుడు నన్ను కామవాంఛను రక్షించుగాక అని చెప్పేసి ప్రార్థించున్నాయన అని చెప్పేసి ఆ విషయాన్ని నేర్పినాడు. ఎవరు? విశ్వరూపుడు అనే గురువు. ఎవరికి? ఇంద్రుడికి కదా. కాబట్టి ఏదేని మంగళ కార్యను ఆరంభించినప్పుడు దేవదేవుని వందనం నిర్లక్ష్యపరచడి అపరాధిని కాకుండా హయగ్రీవుడు నన్ను కాపాడుగాక. ఇక్కడ చూడండి, ఏదేని మంగళ కార్యము అంటే భగవంతుడు ఇచ్చిన కార్యం, కృష్ణుడు ఇచ్చిన కార్యం ఏది? మంగళ కార్యం. అది ఆ మంగళ కార్యం ఆరంభించేటప్పుడు ఎట్లుండాలంటే దేవదేవుని వందనమును నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుడి యొక్క వందనాన్ని ఖచ్చితంగా చేసే ప్రారంభించాలా. కృష్ణుడికి మరి పూజ చేయకుండా, ఆయన పాదాలకు వందనం చేయకుండా నీవు వేరే కార్యాలు చేయడానికి పోతే ఏమవుతుందంటే దుష్ట శక్తులు వస్తాయన్నమాట కొన్ని. ఆ విధంగా వచ్చేసి నిర్లక్ష్యపరిస్తే కనుక ఏమైతుంది? ఆ వేదాలు ఎత్తుకుపోతున్నాడు. ఒకసారి బ్రహ్మ వచ్చేసి అట్లా కునుకేసినాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అట్లా ఇట్లే కూర్చున్నాడు. బాబు ఎంతసేపు కూర్చున్నాడు? ఏదో నిద్ర వచ్చినట్టు ఇట్లా కూర్చొని ఇట్లా అన్నాడు అంతే. ఆ కునుకేసి ఆ కునుక పాటు సమయంలోనే అక్కడ రాక్షసుడు కాసుకొని ఉన్నాడు. అప్పుడు ఎవరు? హయగ్రీవుడు అనేవాడు. అయిపోయింది, ఎత్తుకుపోయినాడు అంతే. ఏది? వేదాలు. అప్పుడు మరి భగవంతుడే పోయి ఏమి మరి ఆ రాక్షసుని కదా నిర్జించి మరి గుర్రము హయగ్రీవ అవతారం. కాబట్టి హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకరం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. కాబట్టి జ్ఞానం సంబంధించి మళ్ళీ తెచ్చి ఇచ్చినాడు. కాబట్టి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని చెప్పేసి మంత్రం చెప్తారనమాట గురువులు. కాబట్టి శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఆ హయగ్రీవుడు రక్షిస్తాడు. కాబట్టి ఆ విధంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు, నిద్రపోకూడదు భగవంతుడి యొక్క కార్యం చేసేటప్పుడు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ జ్ఞానము ఆ విధంగా నాకు ఏది కదా ఆ భగవంతుడి యొక్క కార్యమును మరి మంగళ కార్యము ఆరంభించేటప్పుడు నాకు బాగా మెలకువనిచ్చి మంచిగా చేసేటట్టు ఓ భగవంతుడా, హయగ్రీవుడిగా ఉండే భగవంతుడి యొక్క అంశమా, మీరు నన్ను రక్షించుగాక అని చెప్పి ప్రార్థించినాడు. ఇక్కడ శ్రీ విగ్రహారాధన ఎంతలి అపరాధముల నుండి దేవర్షి నారదుడు శ్రీ విగ్రహారాధన ఎలా చేయాలని చెప్పేసి చెప్పినాడు. ఎవరు చెప్పినారు? నారద మహర్షి. ఏం చెప్పినాడు? పాంచరాత్రం అని చెప్పినాడు లేదా? మనం చేసే ఇస్కాన్ దేవాలయాల్లో చేసే పూజా విధానం ఏది? శ్రీ విగ్రహారాధన ఎటువంటిది? దేవర్షి నారదులు ఏదైతే పంచరాత్రం ఇచ్చినాడో ఆ పంచరాత్రిక విధానము ఏ విధంగా అయితే పూజ చేయాలో శ్రీ విగ్రహారాధన అని చెప్పేసి దోషము లేకుండా
ఆ విధంగా చేయాలని చెప్పేసి ఆ విధంగా అశేషంగా ఆ విధంగా నారద మహర్షులు మమ్మల్ని రక్షించుగాక ఆ శ్రీ విగ్రహ ఆరాధనలో అని చెప్పేసి ఆయనకు కృప కోరినారు, కోరండి అని చెప్పినారు. ఇక్కడ అశేషముగా నరకములలో పడకుండా కూర్మ భగవాన్ నన్ను రక్షించుగాక. కాబట్టి నరకాల్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 28 లోకాలు ఉన్నాయి, నరక లోకాలు. వాటిలో పడకు అశేషంలో ఉండి ఇంకా అశేషం ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క నరకాల్లో చాలా చాలా శిక్షలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి అశేషముగా నరకాలలో పడకుండా. కాబట్టి అంటే ఏమి అశేషం అంటే ఏమి? శేషము లేకుండా ఉండేది. శేషం ఉంటే అయిపోయిందిలే, ఇంకా వెళ్ళిపోవచ్చు నువ్వు అని చెప్పేసి, లేదా ఇంకా నరకంలో ఉండవు శేషం, ఇంకా అశేషం కాలేదు నీది. ఏమి శేషము? అశేషం అంటే ఏమి? శేషము కానిది అంటే ఇంకా మిగిలింది, ఇంకా అనేది శేషము కాలేదు, నీ పాపాలు ఇంకా ఉన్నాయి, ఉండు ఇక్కడ నరకంలో ఉండు అంటారు అనమాట. మరి దాని నుంచి ఎవరు రక్షించారు? కూర్మావతారం. ఎవరు కూర్మావతారము? భగవంతుడే. ఎప్పుడు వచ్చింది అవతారము? ఈ మందర పర్వతాన్ని వాసుకీన సర్పాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా, మరి వాసుకి సర్పాన్ని తాడు కవ్వం తాడు చిరగడానికి తాడు కావాలి కదా. మరి ఆ విధంగా సముద్రంలో మరి పాల సముద్రాన్ని చిరికేటప్పుడు ఆ మందర పర్వతమే పెద్ద పర్వతం, అది ఎత్తైన పర్వతం, అది భగవంతుడు ఈ విశ్వంలో అది మునిగిపోతుంది అనమాట. ఆ మునిగిపోకుండా రక్షించడానికి భగవానుడే కూర్మావతారం తీసుకొస్తాడు, కూర్మావతారంగా వస్తాడు, అవతరిస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి నరకంలో పడకుండా కదా, అంటే పతనం చెందకుండా మరి భగవానుడు రక్షించుగాక అని చెప్పేసి ఇక్కడ కోరినాడు. మరి ప్రభుపాదులు చెప్తున్నాడు, ప్రతి వాణి యందు కామవాంఛలు ప్రబలముగా ఉండును. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉండే ప్రతి ఒక్కరి యందు ఏముంటాయంటే కామవాంఛలు, అంటే కోరికలు అని అర్థం అనమాట. నాకు ఇల్లు కావాలి, నాకు బండి కావాలి, నాకు కారు కావాలి, నాకు బుల్లెట్ కావాలి, నాకు విమానం కావాలి, నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి కొడుకు కావాలి, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, నా బిడ్డకి మంచి పెళ్లి జరగాలి. ఇవే అనమాట భౌతిక అదంతా ఇది. కాబట్టి ఈ భౌతిక ఇదంతా మాయ. ఏమిది? ఆలు బిడ్డలు మాయ, సంసారము మాయ. వీళ్ళంతా ఎవరు? మాయ. ఈ మాయలో పడేసేసి ఏమి మరి కామవాంఛలు ప్రబలంగా ఉండేటట్టు చేస్తారన్నమాట. మాయ అంటే ఇదే కదా, ఎవరిని వదలదు మాయ అంటే. చెప్తారు, కృష్ణుడు చెప్పడా కదా, ఓ కృష్ణ నేను ఈ మాయను దాటలేకపోతున్నా అంటే చెప్తానమాట, నా పాదాలు ఆశ్రయించిన ఆయన అంటే. అందుకే కృష్ణ నేను నీ శిష్యుడైనాను, నన్ను రక్షించుంటాడు ఆ విధంగా. కాబట్టి హరి బోల్ కృష్ణ. కాబట్టి అక్కడ చెప్తాడు, కాబట్టి ఆ విధంగా రక్షించామని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఆ విధంగా కామవాంఛలు ప్రబలంగా ఉంటాయి నాయన అంటాడు. కాబట్టి భక్తి యోగ నిర్వహణమందు అవి గొప్ప అవరోధములు వంటివి. భక్తి యోగంలో ఉండే వాళ్ళకి, భక్తుడికి కోరికలు ఉంటాయా? ఉండవండి. కాబట్టి భక్తులు అంటే ఎవరు? కోరికలు లేనివాడు. భక్తులు కోరికలు ఉంటే భక్తులు కాదు, సాధారణ భక్తులు కాదు. ఎవరు? మాయలో పడినాడు అని చెప్పి అర్థం. అదే అందుకే అన్నాడు కామవాంఛలు ప్రబలంగా ఉంటాయని చెప్పాడు. అవి గొప్ప అవరోధములు ఎవరికి? దేనికి? భక్తి యోగానికి. కాబట్టి కృష్ణుడి యొక్క సేవని భక్తితో ప్రేమతో చేయడానికి అవరోధాలు అంటే కోరికలే. కనుక కామవాంఛచే మిగుల ప్రభావితుడైన వారు నైష్ఠిక బ్రహ్మచారియగు సనత్ కుమారుని ఆశ్రయించవలను. నైష్ఠిక బ్రహ్మచారి అంటే ఏమి? 5 ఏళ్ళ బాలుడుగా ఉంటాడు అంతే, ఇంకా పిల్లడు పెరగడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తండ్రి కదా. నాయన సనత్ కుమారులు 4 కదా మానసపుత్రులు. బ్రహ్మ యొక్క చతుర్ముఖ బ్రహ్మ నుంచి 4 ముఖాల నుంచి 4 మానసపుత్రులు వస్తారు. నాయన మీరు వెళ్ళిపోయి తపస్సు చేసి రండి అంటాడు తండ్రి. ఎవరు? బ్రహ్మదేవుడు. పోయి తపస్సు చేసేసి అక్కడనే వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు 4 కూర్చి అన్నదమ్ములు. ఏ కృష్ణ, మనము పెరిగి పెద్దవాళ్ళైపోతే, యుక్త వయసులో వెళ్ళిపోతే గనక మా బాడీని చూసి నా కొడుకు బాగా పెద్దవాడైనాడు, వయసు వచ్చింది, వీడికి పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చేయడానికి మన బ్రహ్మదేవుడు, మన తండ్రి బ్రహ్మదేవుడు ప్లాన్ చేస్తాడు. కాబట్టి మనం ఎంత ఉండాలా? చిన్న పిల్లకాయలు, 5 ఏళ్ళ పిల్లకాయలాగా ఉందాం మనం అని వీళ్ళు మాట్లాడుకొని 5 ఏళ్ళ పిల్లకాయలాగా ఉంటారు. ఇప్పుడు కూడా ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఎవరు? సనత్ కుమారులు కదా. చిన్న గోచి పెట్టుకొని, పిల్లక పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి ఆ మంత్రాన్ని మరి జపిస్తూ నిరంతరము జపతపాల్లో ఉండిపోతారు అంతే వాళ్ళు. కాబట్టి మాయలో ఉండడం లేదు వాళ్ళు. మనమేమో మాయలో పడినాం, వాళ్ళేమో మాయను దాటేసినారు. వాళ్ళు దాటేసినారు, కృష్ణుడి పదాలు పట్టుకున్నారు, అక్కడ హరే కృష్ణ మహామంత్రం గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి ఆ విధంగా మిగుల ప్రభావితులైన వారు నైష్ఠిక బ్రహ్మచారులు ఎవరంటే అనగా సనత్ కుమారులు.
వాళ్ళకి వయసు వచ్చిందా? లేదు. ఎన్నేళ్ళు వాళ్ళ వాళ్ళ శరీరం ఎంత ఉంటుంది? 5 ఏళ్ల బాలుల శరీరం మాత్రం లాగానే ఉంటుంది. ఇప్పటికీ అట్లనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు నైష్ఠిక బ్రహ్మచారులు. వాళ్ళని ఆశ్రయించాలంటారు అనమాట. ఎవరు? కామవాంఛ ఉండేవాళ్ళు. కామం అంటే కోరిక, ఇంకేమి లస్ట్ కూడా ఇది. లవ్ అంటారు. లవ్ అంటే భగవంతుడి పట్ల ఉండే ప్రేమని లవ్ అంటారు. లస్ట్ అంటే ఏమి? వేరే దేహాలు కావాలని చెప్పేసి స్త్రీలను చూసి కదా సొంగగారుసుకోవడం అనేది అదనమాట. దాన్ని ఏమంటారు? లస్ట్ అంటారు. కానీ అదే కామం. అది అవి కూడా ఉండవచ్చు. కాబట్టి అందుకే నైష్ఠిక బ్రహ్మచారి అంటారు అన్నమాట ఇక్కడ. అందుకే సనత్ కుమారులు ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు. అర్చనా విధికి మార్గదర్శకుడైన నారదముని, నారద పంచరాత్రము కదా. ఇప్పుడు కాబట్టి ఇస్కాన్ దేవాలయాల్లో వచ్చేసి పూజా విధానము, శ్రీ విగ్రహ పూజా విధానం ఏ విధంగా ఉంది అంటే నారద పంచరాత్రము అంటే నారద మహర్షి చెప్పిన విధి విధానము సంబంధించి శ్రీ విగ్రహార్థన అన్నమాట. అంటే వెంకట స్వామికి సంబంధించి ఏం చేస్తారు వాళ్ళది మరి శ్రీ సంప్రదాయం కాబట్టి వాళ్ళది ఆచారము పూజా విధానం వేరుంటుంది. కాబట్టి ఆ గ్రంథ శ్రీ విగ్రహారాధన విధి నియమములను వివరించును. ఏ గ్రంథము? నారద పంచరాత్రమైన గ్రంథము అక్కడ వివరించును. కాబట్టి ఆ వివరించిన విధంగా ఇంద్రియందు కానీ ఆలయం నందు కానీ శ్రీ విగ్రహారాధన అందు నెలకొలని ప్రతి ఒక్కడు తత్కార్యమున వనగూడేది 32 అపరాధములను నివారించుటకై ఎల్లప్పుడూ దేవర్షి నారదుని కరుణను బడయవలెను. కాబట్టి నారద పంచరాత్రంలో వచ్చేసి 32 అపరాధాల నుంచి మనం బయటపడొచ్చంట. ఈ నారద పంచరాత్రం విధానం అనుసరిస్తూ శ్రీ విగ్రహారాధన చేసిన వాళ్ళు కనుక. ఏం కృష్ణ? కాబట్టి ఆ విధంగా మనము బయటపడవచ్చును. కాబట్టి ఇది చాలా ఉపయుక్తమైనది ప్రభుపాదులు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నారద పంచరాత్రం విధంగా వచ్చేసి 5 ఉపచారములు అంతే ఉండేవి. ఏం చేస్తాం చెప్పండి? ధూపం అగ్రాపయామి, దీపం దర్శయామి అంటే ఆరతిస్తాము. ఇది దీపం వెలిగిస్తాలండి. ఆ తర్వాత కృష్ణుడికి ఏమి ఇస్తాం? నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి? జలముతో కదా, తర్వాత వస్త్రంతో తుడిచేస్తాము, తర్వాత పుష్పంతో అయిపోయింది. ఇవైదే పంచరాత్రములు. తర్వాత విద్యామర అదే సింపుల్ అంతే. మిగతావన్నీ చేయడం వచ్చేసి కష్టం. కాబట్టి 32 అపరాధాల నుంచి మనం బయటపడతాము. కాబట్టి నారద మహర్షులు ఆ విధంగా కరుణతో మాకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆలోచించాలని చెప్పేసి మనకు ప్రభాతులు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి శ్రీ విగ్రహారాధన ఎంతలి ఆ అపరాధములు భక్తి రసామృత సింధువు నందు గ్రంథంలో పేర్కొనబడేను. ఆ 32 అపరాధాలు ఏం కావాలంటే గనక మీరేం చదవాలి? భక్తి రసామృత సింధువు చదవండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక సమయం అయిపోయింది. సమయాభావం వలన ఇతరులతో ఆపేస్తాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జై. హరిదాస్ ఠాకూర్ కి, శ్రీల ప్రభుపాద కి, శ్రీల గురుదేవ్ కి, నితాయ్ గౌర ప్రేమానందే. ప్రభుపాద की जय, श्रील गुरुदेव की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम. धन्यवाद।